నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా వేగవంతంగా ప్రజా కేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన పోలీస్ రిట్రీట్లో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ భవిష్యత్తు సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీస్ వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, వామపక్ష తీవ్రవాదం, మత కలహాలను గణనీయంగా అదుపులోకి తీసుకురాగలిగామని పేర్కొన్న హోంమంత్రి ప్రస్తుతం సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, దానికి సంబంధించి పబ్లిక్కి వాట్ ఏం జరిగిందని చెప్పే బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉంది. దాన్ని ప్రూఫ్స్తో సైతం ఈరోజు మనకు కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఈరోజు మీరు చేస్తున్న ఇప్పుడు 112కి సంబంధించి రెస్పాన్స్ టైం ఉంది, అదేవిధంగా దాన్ని తగ్గించాం. అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లోనైనా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన పోలీసింగ్లో కూడా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఆ గోల్డెన్ పీరియడ్లో కనుక మనం రెస్పాండ్ అవ్వగలిగితే ప్రాపర్గా కంపల్సరీగా మనం ఎవరైతే క్రైమ్ చేశారో క్రిమినల్ని పట్టుకోవచ్చు. మనం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ని కూడా నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు, అందులో యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేను వచ్చినందుకు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నా. రేపు సీఎం గారు వచ్చిన ఈ మీటింగ్లో మీ తాలూకా థాట్ ప్రాసెస్ కానీ, మీ తాలూకా ఇన్నోవేటివ్ థాట్స్ కానీ, ఇంప్లిమెంటేషన్స్ కానీ నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఏదో వేగ్గా మనం రాసి ఇవ్వటం కాదు, దాన్ని ఏమంటారంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటుంటాం మనం కొన్ని సందర్భాల్లో. అంటే రివర్స్ నుంచి కూడా అది ఎలా హౌ టు ఇంప్లిమెంట్ ఓపెన్గా డిస్కస్ చేసుకోండి. ఓపెన్గా మనకు ఒక అవుట్కమ్ కావాలి. ఇది నిజంగా చెప్పాలంటే మీకు చాలా పెద్ద టాస్క్. దగ్గర ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది స్కార్సిటీ ఉంది. మనకి చాలా మంది పోలీసు ఖాళీలు ఉన్నాయి. ఈరోజు 6,000 మంది కానిస్టేబుల్స్ మనం ఇవ్వడమే కాదు, బై గాడ్స్ గ్రేస్ కమింగ్ సూన్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి జాబ్ క్యాలెండర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. వీటన్నిటి ఇప్పుడున్న ఛాలెంజెస్ని బేస్ చేసుకుని మీ దగ్గర నుంచి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ని, అదేవిధంగా ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ వ్యవస్థలో మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు రేపొద్దున్న జాతీయ స్థాయిలో ఒక మార్గదర్శకంగా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఈరోజు అట్ ద సేమ్ టైం మన డీజీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా మీరు తీసుకుంటున్న కొన్ని ఫీల్డ్ లెవెల్లో ఉన్న మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ బేస్ చేసుకొని రేపు సీఎం గారు ఇక్కడికి వచ్చేటప్పటికి ద బెటర్ వేలో మనం అంతా కూడా ప్రజెంట్ చేసుకొని ఫ్యూచర్ పోలీసింగ్కి మేము రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉంది అభివృద్ధికి అని చెప్పే విధంగా ఈ 2 రోజుల కార్యక్రమం ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చారు. ఇది కూడా మీరందరూ కూడా మంచిగా ఉన్న జూనియర్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా అలవాటు ఈ ప్రోగ్రామ్స్ అని. జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని, ఎందుకంటే నేను చాలా మంది చూస్తుంటా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కొంత ఎస్పీస్ వాళ్ళ తాలూకా ఇన్నోవేటివ్ థాట్స్ గురించి, వాళ్ళ ప్రాసెస్ గురించి, రిజల్ట్ గురించి కూడా చెప్తున్నారు. వాటన్నిటినీ కూడా కలగలిపి ఇక్కడ ఒక మంచి ఏదైతే మీరు 6 ఆస్పెక్ట్స్ పెట్టుకున్నారో, సైబర్ సెక్యూరిటీ అని, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అని చాలా 6 పారామీటర్స్ పెట్టుకున్నారు. ఆ 6 పారామీటర్స్లోని కూడా మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. తమ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలోని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. లోకేష్ చేతుల మీదుగా 3,000 మందికి ఇంటి పట్టాలను అందజేశారు. సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు 1,000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించినట్లు లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం ₹1 ఉంటే ఖర్చు ₹60 ఉందని వివరించారు. 2 ఏళ్ల అభివృద్ధితో ఖర్చు ₹40 చేరిందని తెలిపారు. నేడు ఇచ్చే శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించాను. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినాం. అయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోక్ అని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తాను. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఆరు ప్రభుత్వం అని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయావు. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు. అన్నాడు మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పారు. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరే చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. పార్కులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్కన పెన్షన్ 4000 రూపాయలు పెన్షన్, తల్లికి వందనం 2వ సంవత్సరం ఈ వారం వేస్తున్నాం. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. నీటి ప్రాధాన్యాన్ని అన్న ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు గుర్తించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2 ఏళ్ల పాలనలో పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థతో పాటు విధ్వంసమైన ఇరిగేషన్ శాఖను గత ప్రభుత్వం నుంచి స్వీకరించామని విమర్శించారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్న మంత్రి 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం డ్యాం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రైట్ లెఫ్ట్ కనెక్టివిటీ కోసం అధికారులు రాత్రింబహలు పనిచేస్తున్నారని తెలిపారు. గత 2 ఏళ్లలో పోలవరం నిర్వాసితులకు 2250 కోట్లు చెల్లించామని, ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అంటే పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్స్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. దీనిలో ఎవ్వరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. 45.72 మీటర్లకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్లకు ఫస్ట్ కాంటూర్లో వాటర్ని నిలబెట్టుకుంటాము. తర్వాత ఏదైతే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి R&R అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని 45.72కి వాటర్ని స్టోరేజ్ చేసుకుంటాం. ఏప్రిల్ 5వ తేదీన స్టార్ట్ చేశారు జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం. అంటే ఏదైతే భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకుని ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి భూమిలో రిజర్వ్ చేసుకుని ఆ భూమిని రిజర్వాయర్గా మార్చుకుంటే ఒక్కొక్క సంవత్సరం వర్షాలు తక్కువైనా కూడా కరువు కాటకాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం. ఎందుకంటే భూమిలో కనీసం 1 మీటర్ నీళ్లు కనుక పెంచితే 99 టీఎంసీల నీటిని మనం రిజర్వ్ చేయగలుగుతాం అనేటువంటి విధంగా జలధార
జలహారతికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో 3,326 పనులు 3,326 కోట్ల రూపాయలు మరి ఆ యొక్క జలహారతికి మనం ఇచ్చినటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 77,474 పనులకి మనం అనుమతి ఇచ్చాం. అందులో ఆల్రెడీ 76,446 అంటే 99% పనుల్ని ఈ జలహారతి కార్యక్రమంలో విత్ ఇన్ 100 డేస్లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగామనంటే ఇది ఈ 2 ఇయర్స్లో ఈ 100 డేస్లో ఈ ఇరిగేషన్ యొక్క ప్రోగ్రెస్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే తుంగభద్ర అంటే ఈవేళ రాయలసీమకు ఒక జీవనాడి, అటువంటి తుంగభద్ర గేట్లని ఈరోజు ఈ ప్రభుత్వం కాపాడుకుంది. శ్రీశైలం మీ అందరికీ తెలుసు, శ్రీశైలంలో నీళ్లుంటేనే రాయలసీమకు నీళ్లు వస్తాయి. అటువంటి శ్రీశైలం ప్రమాదభరితంగా ఉందని ఆ రోజు సాక్షాత్తు సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా 5 సంవత్సరాలు ఆ రోజు గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టిన పరిస్థితి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవాడ 2 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ ను A1 గా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును A2 గా, విజయవాడ సౌత్ ఏసీపీ ఎం మానసను A3 గా చేర్చాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసు గురించి మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తున్న సమయంలో ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ సౌత్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఏసీపీ ఎం మానసాలను నిందితులుగా చేర్చాలని కోరుతూ విజయవాడ 2 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్ను మంగళవారం కోర్టులో సమర్పించారు. పిటిషన్లో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను A1, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును A2, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం మానసాను A3 గా చేర్చాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. మే 6న మార్కాపురంలోని సాయికృష్ణను విజయవాడ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందమే అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు. టాస్క్ ఫోర్స్ నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తుందన్న అరెస్టు విషయం కమిషనర్కు తెలియదని చెప్పడం కరెక్ట్ కాదంటూ పిటిషనర్ వాదించారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తున్నది మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా మే 6 ఉదయం ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 5/6 5వ తేదీ ఏకోజామున 6వ తేదీ ఉదయం గాడే సాయికృష్ణ అనే ఒక అతన్ని మార్కాపురం నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు సెంట్ హిస్ టీమ్ టు అప్రిహెండ్ హిమ్ ఎట్ మార్కాపూర్ నుంచి ఒక NBWs ఎగ్జిక్యూట్ చేసే మిషన్తో తన టాస్క్ ఫోర్స్ టీమ్ని హెడెడ్ బై SI అండ్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ పంపించిన పోయిన మీకు అందరికీ తెలుసు. పంపించి ఉదయం 7 గంటలకి 6వ తేదీ అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మీకు తెలవంది, ఎవరికి తెలవంది, ప్రపంచానికి తెలవంది ఒకటే రహస్యం. ఏమైపోయినాడు అతను? వాళ్ళ తల్లి గోడున చంపితే చంపారయ్యా, అట్లీస్ట్ ఒక అర్న్ ఆఫ్ యాష్, ఒక బూడిద పళ్ళెం, ఒక బూడిద పట్లం నాకు ఇవ్వమని అడిగిన కరగనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కరుడు కట్టినటువంటి ఈరోజు ముద్దాయిలు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళ గాదే సాయికృష్ణ మదరు సిఐ నాగరాజుని అడగద్ది, నువ్వు పంపించేసేయ్యా, మళ్ళా నువ్వు ఎప్పుడు కావాలంటే తిరిగి తీసుకొస్తానని చెప్తే ఎంత ధైర్యం ఈ రాష్ట్రంలో? రాజ్యాంగం ఏడుందా? విజయవాడ నగరాన్ని మరింత పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసరాల్లో పారిశుద్ధ నిర్వహణ, పచ్చదనం, మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఆయన ప్రధాన రహదారిలో ఫ్లైఓవర్ వద్ద మొక్కలు నాటి సంరక్షించాలని, వర్షాకాలంలో డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కృష్ణలంకలోని అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు.
విజయవాడ నగరాన్ని మరింత పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసరాల్లో పారిశుద్ధ నిర్వహణ, పచ్చదనం, మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఆయన ప్రధాన రహదారిలో, ఫ్లైఓవర్ వద్ద మొక్కలు నాటి సంరక్షించాలని, వర్షాకాలంలో డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కృష్ణలంకలోని అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు. స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. మహిళల్ని ఆర్థికంగా నిలబెడితే వారి కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుతారని, మహిళలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని తెలిపారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ కనకమేడల రవీంద్ర కుమార్ గారి కమ్యూనిటీ హాల్ నందు పూజిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మహిళలకు 40 కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్ని ఆర్థికంగా నిలబెడితే వారి కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుతామన్నారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు తెచ్చి వాళ్ల కాళ్ళ మీద వాళ్లు నిలబడే విధంగా సీఎం చంద్రబాబు అండగా నిలిచారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పుకొచ్చారు. ఇవాళ మహిళని ఎంపవర్ చేయగలిగితే కుటుంబం అంతా కూడా ఆర్థిక పరిస్థితిలో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మహిళా శక్తిని ప్రప్రదంగా నమ్మి కార్యక్రమాలు చేసిన వ్యక్తి 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళల్ని బలోపేతం చేస్తే ఈ రోజున ఇంట్లో ఉన్న ఆర్థికమైన సమస్యలన్నీ కూడా డ్వాక్రా మహిళ తీర్చడమే కాకుండా వాళ్ళు తీసుకున్న అప్పులు కూడా చాలా శ్రద్ధగా రీపేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజున 40 మందికి మిషన్లు ఇవ్వడం జరిగింది. మరి అధికారులు చెప్పారు, మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకుంటే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఒక క్లాత్కి దాన్ని డిజైన్ చేయటం నేర్చుకుంటే మరింత సంపాదన పెరుగుతుందని చెప్పారు. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఈ ట్రైనింగ్లు ఇచ్చి తప్పకుండా మహిళలకి కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టే శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 2014-19లో అడిగిన వాళ్ళకి లేదని కూడా మిషన్లు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు 24-29లో ఆర్థికపరమైన అనేకమైన ఇబ్బందులు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అనేకమైన ఇబ్బందికరమైన పనుల వలన ఆర్థిక పరిస్థితి అంతా చిన్న భిన్నమైంది. అందువలన అవి ఆర్థిక పరిస్థితిని మళ్ళీ సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి, కోరుకున్న మహిళకి మిషన్లు ఇవ్వడానికి మా కూటమి ప్రభుత్వంగా ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా కూడా మా వంతుగా మేము సహకరించి ముందుకు తీసుకెళ్తాం. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు సారి సమర్పించే భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అమ్మవారిని ఇంటి ఇలవేలుపుగా, ఆడపడుచుగా భావిస్తూ మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. 7వ రోజు కూడా ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఈవో సీనా నాయక్ భక్తులను కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి త్వరలో జరగనున్న శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆషాఢసారే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 7వ రోజు ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మహిళా భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారిని ఇంటి ఇలవెల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో ఆలయానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మహామండపం 6వ అంతస్తును సందర్శించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. సారి సమర్పించిన మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈవో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మెగా డిఎస్సీపై అసత్య ప్రచారాలతో డిఎస్సీ అభ్యర్థుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. మెగా డిఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరినా వైసీపీ వెనక్కి తగ్గిందన్నారు. మెగా డిఎస్సీ నారా లోకేష్ ముద్ర అయితే మెగా డ్రామా తాడేపల్లి ప్యాలెస్ మార్కుగా మారిందని ఎద్దేవా చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించారని అన్నారు. నిరుద్యోగ యువతలో అనుమానాలు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తోందని విమర్శిస్తూ ఉద్యోగాలు సాధించిన యువతను రాజకీయాలకు బలి చేయొద్దని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని రావాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఒక సదుద్దేశంతో లోకేష్ గారు మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. భర్తీ చేసి వేలాది మంది అనేక స్కూళ్ళల్లో జాయిన్ అయిపోయి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతా వారి విధుల్లో వారు నిమగ్నమై ఉంటే వారందరినీ చెదరగొట్టేదానికి, ఆ ఉపాధ్యాయుల్లో భయభ్రాంతులను క్రియేట్ చేసేదానికి గత 3 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన కుట్రలకు తెరలేవడం జరిగింది. మేము స్పష్టంగా చెప్పాం, మెగా డిఎస్సిలో ఒక్క తప్పు జరిగినట్లు చూపించినా, లేకపోతే స్పోర్ట్స్ కోటా సంబంధించి నియామకాల్లో ఏ చిన్న తప్పు జరిగినా బహిరంగంగా చర్చిద్దామని చెప్పి సవాల్ చేశాం. ఆఖరుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే ఎక్కడ పొరపాట్లు జరిగాయో నేను చర్చించేదానికి సిద్ధంగా ఉన్నా, ధైర్యం ఉంటే, తన దగ్గర ఆధారాలుంటే జగన్మోహన్ రెడ్డి గారే చర్చకు రావాలని చెప్పి ఆయన సవాల్ చేసిన ఆ సైడు నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉండకపోగా, చర్చకు రాకపోగా, చర్చకు సిద్ధం కాకపోగా మళ్ళీ ఏదో విధంగా యువత పైన గొడ్డలి తీసుకొని వారిని నరకాలనే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వారి కళ్ళల్లో కోపం తాండవిస్తూ ఉంది నిరుద్యోగ యువత పైన, అదేవిధంగా ఉద్యోగాలు పొందిన యువత పైన కూడా. ఇంకా ఎత్తిన గొడ్డలి దించుకోకుండా రోజుకొక పదును పెడుతూ ఏదో విధంగా ఆ యువతను చంపాలా, యువత ఆకాంక్షలపైన గొడ్డలు వేటు వేయాలని చేస్తున్న కుట్రలు సఫలం కావడం లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కల్పలతారెడ్డిలు విమర్శించారు. 2 ఏళ్లలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని, గుంటూరులో మహిళలను వివస్త్రం చేసి దారుణంగా అవమానించారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు హోంమంత్రి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరుతూ వైసీపీ మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు వరద కళ్యాణి, కల్పలతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు తదితరులు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి పరిధిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని వారు ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి ఉన్న ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మహిళలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, అరాచకాలు కానీ, అత్యాచారాలు కానీ వీటన్నింటినీ కూడా ఖండిస్తూ ఈరోజు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి గారు, జిల్లా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి గారు, మా ఎమ్మెల్సీ గారు కల్పలతారెడ్డి గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు మన అవినాష్ గారు, విష్ణు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మహిళలందరితో కలిపి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం గుంటూరులో ఒక మహిళలని వివస్త్రత చేసి ఏ విధంగా 10,000 రూపాయల డబ్బుల కోసం అని చెప్పని వాళ్ళ ఇంటి ముందు బోరు బాగు చేసుకుంటుంటే ఆ డివిజన్ సంబంధించిన తెలుగుదేశం ప్రెసిడెంట్ వెళ్ళి 10,000 రూపాయలు ఇస్తే కానీ మీరు బోరు బాగు చేయించుకోకూడదు, లేకపోతే కానీ బోరు మూసేయమని చెప్పని అక్కడ అధికారులని గట్టిగా బెదిరించడం, తద్వారా వచ్చిన గొడవని ఆ మహిళని వివస్త్రత చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు మా స్టేషన్కి వెళ్తే కేసు కట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి ఎమ్మెల్యే చెప్తే కేసు పెడతారంటే అసలు లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? ఇక్కడ 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి సంఘటనల మీద ఎటువంటి స్పందన లేదు. మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ గారు కూడా కనీసం స్పందించని పరిస్థితి. అంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి పాలనలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణను కల్పించాలి. ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టట్లేదు అని చెప్పి మేము చేసే పనేంటి, వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి అంబేద్కర్ గారి దగ్గర విన్నవించుకుంటూ వినతి పత్రం అందించాం ఈరోజు. నిన్న 15వ తారీఖున ఏదైతే గుంటూరు నగరంలో అమానుష్యమైన ఒక సంఘటన, ఒక మహిళని నడి రోడ్డు మీద ఒక ఇజ్రాయిల్ చేత వివస్త్రణ చేయటం అన్నది చాలా దారుణమైన పరిణామం. ఈ కూటమి నాయకులు ఏ రకంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే, భారతదేశంలోనే కొత్తగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. అదేంటండి? ఇజ్రాయెల్ చేత దాడులు చేయించడం. ఇది కొత్త నాందికి వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు, ఇది కొత్త రౌడీయిజాన్ని ఒకటి కూటమి నాయకులు సృష్టించినట్టు ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఒక ఇజ్రాయెల్ చేత ఒక మహిళను ఆ రకంగా అవమానకరంగా నడి రోడ్డు మీద ఆమె కుటుంబానికి జరిగిన అవమానం కానీ, ఆమెకి జరిగిన అవమానం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఏ రకంగా వీళ్ళు ఆ ఒక అవమానాన్ని పూడ్చగలరు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.